For any advertisements, contact us 988-527-2720. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ విజయవర అనే ట్రేడర్స్ దగ్గర ఉన్నాం. ఇది లొకేషన్ వచ్చేసి నాగోల్ అండి, పీబీఆర్ ఫంక్షన్ హాల్, భారత్ పెట్రోల్ బంక్ దగ్గర. ఈరోజు మన దగ్గర కరంగలిమాల, గణేశుని విగ్రహం ఇవన్నీ ఉన్నాయి. దీని గురించి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి, ఈరోజు మేము మా స్టాల్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి కరుంగలి మాల అండి. ఎవరైనా వేసుకోవచ్చు, ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీసేస్తుంది. మాల ప్లస్ బ్రాస్లెట్ వచ్చేసి మనకి 600 వస్తుంది. ఇది వచ్చేసి వైజయంతి మాల. ఇది కూడా ఎవరన్నా వేసుకోవచ్చు అండి, ముఖ్యంగా ఆడవాళ్ళు వేసుకోవచ్చు. మంచి హెల్త్ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఇది ఓన్లీ మన దగ్గర మాల అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి సెంగాలి మాల. ఇది కరుంగలి, సెంగాలి రెండు ఒకటే అమ్మవారు అండి. ఇదేమో అమ్మవారి నల్ల రూపం, ఇది వచ్చేసి అమ్మవారి తెలుపు రూపం. ఇది మనకి బ్రాస్లెట్ ప్లస్ మాల అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి 900, ఇది వచ్చేసి దీని బ్రాస్లెట్ అండి. ఇది వచ్చేసి శాండిల్ మాల. మీకు స్మెల్ చూస్తేనే తెలుస్తుంది మీ దగ్గరకు వచ్చాక. ఒరిజినల్ శాండిల్ అండి. ఇది వచ్చేసి లోటస్ సీడ్స్ అండి, తామర గింజలు. తామర గింజల తాయిత్తు అనేసి అంటారు. చాలా మహిమగల ఉంటుంది, చాలా లాంగ్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి తులసి మాల అండి. ఇది కూడా ఓన్లీ మాల అవైలబుల్ ఉంది, బ్రాస్లెట్ కూడా ఉంది. మేమే మీ ఇంటికి పంపిస్తామండి మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే. ఇది వచ్చేసి అతి గణపతి అండి. ఇది మనకి అంజీర్ ఒక్క వుడ్ నుంచి తయారవుతుంది. దీనికి మేము బుక్ కూడా పంపిస్తాము, మీరు దాంట్లో ఉన్న అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గరుత్మంతుడు అండి, కరింగలి గరుత్మంతుడు. వీటికి మేము బుక్ కూడా ఇస్తామండి, అది మీరు అష్టోత్తరం చదువుకొని డైలీ పూజ చేసుకోవాలి ఇంట్లో. నైవేద్యం కూడా కంపల్సరీ పెట్టాలి. ఒకవేళ మీరు నైవేద్యం పెట్టలేని పరిస్థితి అయితే డ్రై ఫ్రూట్స్ అన్న పెట్టొచ్చు. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇది కూడా కరింగలితోనే చేయబడుతుంది. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్, అదంతా కూడా చాలా పవర్ఫుల్ అండి. ఇదంతా కరుంగలి. ఇది కరుంగలి వినాయకుడు, పిలయాన్ అంటారు. ఇది కూడా కరింగలి వుడ్తోనే చేయబడుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిష్యం చూస్తున్నటువంటి నా అభిమానులందరికీ కూడా ఈరోజు నేను హైదరాబాద్లో నాగోల్లో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మన దైవికమైన వస్తువులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అందరికీ అందుబాటులో తీసుకురావాలని కూడా ఇప్పటివరకు నేను యూట్యూబ్లో వివరించినటువంటి వస్తువులే కాకుండా మరికొన్ని కొత్త ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి వస్తువులను మీకు పరిచయం చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇది సెంగాలి అనేటువంటి మాల మీకు నేను ఆల్రెడీ చెప్పాను. అందులోనే ఇది ఒక కర్ర, సెంగాలి కర్ర అంటారు దీన్ని. ఈ కర్రను మనము చక్కగా పూజ రూమ్లో పెట్టి సాంబ్రాణి ధూపాన్ని చూపిస్తూ ఉంటే కులదైవం యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. కులదైవం ఎవరికి తెలియదు. చాలామంది వెంకటేశ్వర స్వామిని, శ్రీరాముల వారిని చాలా చెప్తున్నారు, కానీ వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి శ్రీరాములు ఆ యుగానికి దేవుడు, వెంకటేశ్వర స్వామి ఈ కలియుగానికి దేవుడు. కాబట్టి కులదైవాలను ఇప్పుడు పెద్దవాళ్ళు తర్వాత తరాల వాళ్ళకి అందివ్వకుండా వెళ్ళిపోయారు. కాబట్టి కులదైవం అనుగ్రహం లేకపోతే జాతకాలు చూసుకున్న ప్రయోజనం లేదు, ఏ పుణ్యక్షేత్రం జరిగినా ఫలితం రాదు. కాబట్టి కులదైవం ఎవరో తెలియకపోయినా కానీ ఈ సెంగాలి కర్రను మీరు పూజ రూమ్లో ఉంచుకొని చక్కగా ధూపాన్ని చూపిస్తే చాలు, చక్కగా కులదైవానుగ్రహం మీకు కలుగుతుంది. ఇందులో కూడా మీకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. 1/2 feet, 1 feet ఇలా ఉన్నాయన్నమాట. మీరు తీసుకోవాల్సుకున్నది కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మా వాళ్ళ ద్వారా రేటు కనుక్కొని పూజించుకొని అర్చించుకోవచ్చు. కులదైవం యొక్క అనుగ్రహం ఉంటే మీకు కానిదంటూ లేదు. కులదైవ అనుగ్రహం లేకుండా ఎక్కడికి వెళ్ళినా నేను ఎన్నో గుళ్ళు తిరిగా నాకు ఫలితం లేదంటూ ఉంటారు. అందుకు కారణం కులదైవాన్ని విస్మరించడమే. విస్మరించకపోయినా కానీ ఎవరో తెలియకపోవడమే. కాబట్టి కులదైవ అనుగ్రహం కలిగించేటువంటి ఈ యొక్క సెంగాలి కర్రలను మీరు చక్కగా పెట్టి ఆరాధించుకోవచ్చు. అదేవిధంగా ఈ కరుంగాలిలో కూడా ఈ స్టిక్స్ వచ్చాయి. ఈ స్టిక్స్ మీరు చక్కగా ఇది రాత్రి వాటర్లో వేసి తెల్లవారుతలు వేసి ఆ వాటర్ వడకట్టి ఈ నీళ్ళను తాగడం వల్ల మీరు ఎన్నో అనారోగ్యాలు నశించడంతో పాటు
ఖాళీ శక్తి అంటే దైవశక్తి పెరుగుతుంది. వీటన్నిటి కూడా మీరు బైక్లో పెట్టుకోవచ్చు, కార్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, పర్స్లో కూడా పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఇవి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇది ఎక్కడుంటే అక్కడ 6 మీటర్స్ వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదని మనం ప్రూవ్ చేశాము. చేశారు కూడా చాలామంది. కాబట్టి ఇవి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లావా స్టోన్ అని ఒక మాల ఉంది. లావా స్టోన్ అంటారు దీన్ని. లావా స్టోన్ అంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వచ్చేటువంటి ఒక ద్రవాన్ని లావా యొక్క ద్రవం అంటారు. అది గడ్డగట్టి వచ్చినటువంటి పదార్థంతో చేసినటువంటి పూసలతో అల్లినటువంటి మాల ఇది. ఈ మాలను వేసుకోవడం వల్ల మొబైల్ రేడియేషన్ పనిచేయదు, మనకు స్ట్రెస్ మనకు కలగదు, బీపీలు షుగర్లు అనేవి కంట్రోల్ చేసుకోవడానికి సపోర్టింగ్ అవుతుంది. అదేవిధంగా ఇది బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది. పిల్లలకు పెద్దలకు అందరికి కూడా ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ కోపం వస్తూ ఉంది. కాబట్టి ఈ లావా స్టోన్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏజ్ లిమిట్ లేదు, పచ్చం లేదు. వీటిని కూడా చక్కగా అందివ్వడం జరుగుతుంది మన యొక్క విజయవరాహ ట్రేడర్స్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా. కాబట్టి దీంట్లో కూడా బ్రాస్లెట్ వచ్చింది, మాల వచ్చింది. చాలా చాలా తక్కువ రేట్లకు, ఎవరు ఊహించినటువంటి రేట్లకు చక్కగా వీటిని ఒరిజినల్ పీసులు మనం అందిస్తున్నాము. దక్షిణావర్త శంఖాన్ని కూడా చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇక్కడ మనకు తక్కువ రేటుతో ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ అందిస్తున్నాము. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, నేను భద్రకరణానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి అని చెప్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుంగలి సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాళికాదేవి కుమారుడే కాబట్టి చక్కగా ఈ విగ్రహాన్ని కూడా భద్రకరణలో పుట్టిన వాళ్ళు, మరి కొంతమంది కులదైవం సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు, వాళ్ళు కూడా చక్కగా ఆరాధించుకోవచ్చు. కొంతమంది సర్పదోషానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తున్నారు. ఈ విధంగా మానవ రూప సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వాళ్ళకు వేగంగా ఫలితాలు ఉంటాయి, చక్కగా ఆరాధించుకోవచ్చు. అదేవిధంగా కౌలవకరణం జన్మించిన వాళ్లకు వరాహస్వామి అధిదేవత. వరాహస్వామిని ఇక్కడ బ్రాస్లో చేసి ఇవ్వడం జరుగుతుంది. కౌలవకరణంలో జన్మించిన వాళ్ళు చక్కగా ఆరాధించుకోవచ్చు. భూవరాహ స్తోత్రాన్ని చదివి ఈ విగ్రహాన్ని ఆరాధించడం వల్ల చక్కగా వాళ్ళకు మంచి ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ కుబేర యంత్రము, కుబేర ముగ్గు, అదేవిధంగా కుబేర యంత్రము 3 కలిపి ఇక్కడ లిఖించబడి ఉన్నాయి. ఇది మామిడి చెక్కతో చేసినటువంటి ఈ యొక్క పలక పైన చిత్రీకరించడం జరిగింది. ఈ యంత్రాన్ని తీసుకొని చక్కగా పూజించుకుంటే కుబేర అనుగ్రహము, లక్ష్మీ అనుగ్రహము చక్కగా మీకు ఆర్థికపరమైన అభివృద్ధికి తోడ్పడే విధంగా ఇది తయారు చేయబడింది. దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నవి ఇవి పంచగవ్యంతో చేసినటువంటి దీపాలు, ప్రమిదలు. పంచగవ్యం అంటే తెలిసిందే, ఆవు యొక్క 5 రకాల వస్తువులతో తయారు చేసేటువంటివి. ఈ దీపాలను చక్కగా రోజుకు ఒక దీపం వెలిగిస్తే, ఓ 48 రోజులు వెలిగిస్తే మీ ఇంట్లో చక్కగా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, లక్ష్మీ కటాక్షము, కుటుంబ ఐక్యత మరి అన్నీ కలుగుతాయి. మరి లక్ష్మీదేవి, మరి గోమాత అంటే కామధేను అంటే తెలిసిందే కదా. కాబట్టి ఈ దీపాలు కూడా మీరు చెప్పించుకోవచ్చు. 50 దీపాలు ఉంటాయి. ఈ దీపాలు ఒక బాక్స్గా వస్తుంది. ఒక బాక్స్ తీసుకుంటే కూడా మీకు విత్ కొరియర్ ఛార్జ్తో కలిపి 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా తీసుకోవచ్చు. ఇది వెలిగి ఈ భస్మాన్ని కూడా మీరు విభూతిగా ధరించవచ్చు. ఎందుకంటే గోమయాన్ని మనము యుగాలుగా మనం స్వీకరిస్తున్నాం కాబట్టి చక్కగా ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. చాలా చాలా తక్కువ రేటుకి, కేవలం 500 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దశాంగం అంటే 10 రకాల మూలికలతో చేసినటువంటి అగరబత్తులు. ఇవి 10 రకాల మూలికలు ఒక చోట ఉండి అది మనం బ్రీతింగ్ చేస్తే ఎలా ఉంటుంది అది మీరే ఊహించుకుంటే అర్థమవుతుంది, చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి 10 రకాల మూలికలతో అగరబత్తి మనకు వస్తుందంటే, కెమికల్స్తో చేసినటువంటి అగరబత్తులు పీల్చడం ద్వారా మనకు అరోమా థెరపీ అనేటువంటిది సరిగ్గా పని చేయకుండా మనకు తలనొప్పులు, హెడ్ఏక్స్ అంతా కూడా వస్తుంటాయి. ఇది 10 రకాల మూలికలతో చేసినటువంటి అగరబత్తులు కూడా మన యొక్క సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. మహారాజా గోమతి చక్రము, ఇది గోమతి చక్రాల్లో మహారాజు అంటే ఇది ఒకటే చాలు. ఇది చిన్నది, చాలా చిన్నది. ఇది 16 చక్రాలు, 16 లక్ష్మీదేవులను ఆరాధించి పూజించవచ్చు. ఆ ఫలితం ఈ ఒక్క గోమతి చక్రాన్ని పెట్టి పూజిస్తే వస్తుంది. ఇది ద్వారకా గోమతి చక్రం అంటారు. ఇది ద్వారకా గోమతి చక్రము, ఇది మహారాజా గోమతి చక్రం. ఇదైతే 16 పెట్టి పూజించాలి, ఇవైనా 16 పెట్టి పూజించాలి. ఇది ఒక్కటే పెడితే చాలు. కాబట్టి ఈ మహారాజా గోమతి చక్రం కూడా చక్కగా ఇందులో సముద్రం యొక్క అలలు, సుడిగుండాలు ఉంటాయి. అదేవిధంగా సుదర్శన్ చక్రం యొక్క డిజైన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెంబర్ 6, నెంబర్ 9 కూడా కనిపిస్తాయి. చాలా పవిత్రమైన వస్తువు. ఇది మేడ్ బై సీ అంటే సముద్రం తయారైంది. కాబట్టి చక్కగా అందరూ కూడా తెప్పించుకోవచ్చు. పెద్ద ఇడ్లీ సైజు ఉంటుంది. చాలా పవిత్రమైన వస్తువు. ఏకాక్షి కొబ్బరికాయలు అంటారు. ఏకాక్షి నారికేలము లేదా కొబ్బరికాయ అంటారు. చాలా పవిత్రమైనది. పూజలో పెట్టుకుంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. చక్కగా అటువైపు ఇటువైపు పూజలో పెట్టుకోవచ్చు. 2గా మాత్రమే జంటగా తీసుకోవాలి. వీటిని కూడా మనం నుంచి పొందవచ్చు. అదేవిధంగా మనము ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా ఒక పళ్ళెంలో పెట్టి అన్నపూర్ణాదేవిని కూడా మనము కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాము. మనము ఈమె లేకపోతే ఈ ప్రపంచం లేదు, ఏ జీవి లేదు. ఆకలిని జయించే శక్తి ఎవరికీ లేదు. దేవుడు కూడా మనిషిగా పుడితే కూడా ఆకలిని జయించలేడు. కాబట్టి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా మనము మన సంస్థ ద్వారా అందిస్తున్నాము. చక్కగా తీసుకుని అమ్మవారికి మీరు నైవేద్యం పెట్టిన తర్వాత మీరు భోంచేయచ్చు.
చాలా బాగా అన్న వస్త్రాలు లోటు లేనటువంటి విధంగా ఆ కుటుంబం ఉంటుంది. చక్కగా ఇది కూడా మీరు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది స్వర్ణ యోగ వరాహ స్వామి. మనకు స్వర్ణాకర్షణ భైరవుడు అంటారు కదా, అలా మీకు స్వర్ణ యోగ వరాహ స్వామి యొక్క ఫోటో ఇది. ఆయన యొక్క మంత్రం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చక్కగా పూజించి కూడా ఇవ్వడం జరుగుతుంది. స్వర్ణ యోగ వరాహ స్వామి అనేది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాను. మొట్టమొదటి నేను పరిచయం చేస్తాను అనుకుంటున్నాను. మరి ఎవరికైనా తెలుసుంటే సంతోషమే. ఈ స్వర్ణ యోగ వరాహ స్వామిని స్వీకరించడం కూడా పూజ రూమ్లో పెట్టి, ముఖ్యంగా కౌలవకరణ వాళ్ళు తీసుకుంటే కూడా చాలా మంచిది. కాబట్టి చక్కగా దీన్ని కూడా మీకు కావాల్సిన వాళ్ళు తీసుకుని ఆరాధించుకోవచ్చు. ఓకే, అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే, ఇక్కడ నాగోల్లో పిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ అనేటువంటి ఇక ఎగ్జిబిషన్లో ఈరోజు శనివారము, రేపు ఆదివారం, రేపు నైట్ 10 గంటల వరకు కూడా ఇక్కడ స్టాల్ ఉంటుంది. ఇక్కడ నేను అందుబాటులో ఉంటాను. రావాలనుకున్న వాళ్ళు, నేరుగా కలవాలనుకున్న వాళ్ళు నన్ను కలవచ్చు. కానీ ఇక్కడ ఎటువంటి జాతకాలు చెప్పబడదు, వాస్తు నియమాలు చెప్పబడవు. ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి ఈ వస్తువులైనా కావాలనుకోవచ్చు, అనుకున్న వాళ్ళు రావచ్చు. అదేవిధంగా నన్ను వ్యక్తిగతంగా కలవాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. స్వాగతం.